జై శ్రీరామ్. ఏంటండి జై శ్రీరామ్ అంటున్నారు అని మీకు డౌట్ రావచ్చు. మనకి ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెట్టే ఒక ముఖ్యమైన సమాచారం అండి మీకు. అదేంటి అంటే కోటి తలంబ్రాల దీక్ష అంటే ఏంటండి అని మీకు డౌట్ రావచ్చు. అయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అదేంటి అంటే కోటి తలంబ్రాల దీక్ష అంటే ఇప్పుడు మనకి ఏప్రిల్ నెలలో రాములవారి కళ్యాణం అనేది వస్తుంది కదండి. అయితే అన్ని గుళ్ళలోని కూడా చేస్తారు. అదే మనకి బాగా భద్రాచలంలో చేస్తారు. ఈ కోటి తలంబ్రాలు కూడా అక్కడే తయారు చేయడం కుదరదు కాబట్టి మనం ఉండే ఏరియాలో ముఖ్యమైన గుడి ఉన్న అంటే గుళ్ళు ఉంటాయి, చిన్న చిన్న గుళ్ళు కాకుండా కొంచెం పెద్ద గుళ్ళు ఉండే దగ్గర ఈ తలంబ్రాలకి ధాన్యం అనేవి ఇలా ప్యాకింగ్ల రూపంలో ఇస్తారండి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా ఒకటి ఒకటి తీసుకుని మొక్క అవ్వకంట చక్కగా చాలా జాగ్రత్తగా వలవాలండి. చూస్తున్నారు కదా, ఇలా చాలా జాగ్రత్తగా ఒలిచి మళ్ళీ మనం ప్యాకింగ్లు అనేది చేయాలి. మీ ఇష్టం అండి, ఒక్క ప్యాకింగ్ తీసుకోవచ్చు, లేదంటే 2 ప్యాకెట్లు తీసుకోవచ్చు. ఎందుకంటే మార్చ్ ఇంకో 10 డేస్లో అయిపోతుంది అనగా, అంటే ఉగాదికి ఇంకా 10 డేస్ ముందు మనకి మళ్ళీ ఏ దేవస్థానాల్లో అయితే తీసుకొచ్చుకున్నామో ఆ దేవస్థానాలకి అప్పచెప్పేయాలి ప్యాకింగ్లు. మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కదండి, టైం పడుతుంది కదా. చూస్తున్నారు కదా, ఇలా ఒలిచేసాక మళ్ళీ ఈ ప్యాకింగ్లు అనేవి మనం తయారు చేసేసి వాళ్ళకి ఇచ్చేయాలి. ఆ ప్యాకింగ్లోనే మన గోత్రనామాలు ఇలా ఓ పేపర్ తీసుకుని మన గోత్రనామాలు పేర్లు కూడా రాసి మనకి తోచిన దక్షిణం అయితే వేయాలంటండి. చూస్తున్నారు కదా, ఇలాగా మనకు తోసిన దక్షిణం అయితే అందులో వేసి మళ్ళీ ఆ ప్యాకింగ్లు వాళ్ళకి ఇచ్చేయాలి. అప్పుడు మళ్ళీ ఇదంతా అయిపోయాక అక్కడికి వెళ్ళాక మళ్ళీ తర్వాత అక్కడి నుంచి మనకి రాముల వారి కళ్యాణం అయిపోయాక మళ్ళీ ఆ తలంబ్రాలు చక్కగా ఒక ముత్యం వేసి మళ్ళీ మన పేరుని మనకు పంపిస్తారు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా? జై శ్రీరామ్.